Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఇంచుమించు మాకు 4 కెమెరాస్ ఆ కార్ని కవర్ చేస్తాయి మేడం. వాటి 4 కెమెరాస్ మీద బ్లాక్ క్లాత్ కప్పు ఉన్నాయి సార్. కారుని ఎవరో ఒక రాడ్డులతో చితక్కొట్టేశారు సార్. ఎవరైతే నేను అనుమానిస్తున్నానో ఆ నలుగురే ఆ కార్ని బ్రేక్ చేశారట సార్. అమ్మాయి చూసిందండి చూసింది మేడం. నేననే కాదు, ఇక్కడ ఉన్న నా కొలీగ్స్ అందరూ కూడా ప్రసాద్ గారిని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. అలా నేను ఇంప్రెస్ అయిపోయి తనకి నేను ఒక రోజు ప్రపోజ్ చేశానండి. తను రిజెక్ట్ చేశాడు. ఆ రోజు ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే కళ్ళారా చూసి ఏం చేయాలని అర్థం కాక వాష్రూమ్ లోకి వెళ్ళి కాల్ చేసి ప్రసాద్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. మరి అంత ఇష్టపడిన వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు కనీసం ఆ సమస్యలో నుంచి చిన్న హెల్ప్ చేయాలని నీకు అనిపించట్లేదా? నేను ముందుకొచ్చి తన జీవితం నిలబడుతుంది అని చెప్పారు. మరి నా జీవితం గురించి తను ఎన్ని రోజులు ఆలోచించలేదు కదా మేడం. ఇది ఎక్కడ న్యాయం మేడం? మిమ్మల్ని ప్రేమించానని చెప్పినందుకు నువ్వు సాక్ష్యం చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్ ప్రసాద్ గారు? మీ 60 లక్షల కారు నేను తక్కువ చేయట్లేదు. అది మీ ఉద్యోగం, మీ కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలం నేను అనిపిస్తుంది. కానీ ఏంటంటే, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఎస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు బయటకు వచ్చి నా తరపున మాట్లాడు అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ బిజినెస్. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. విజయ్ గారు పక్కకు వచ్చాం ఎందుకంటే మన ఇద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా వస్తున్నారు కాబట్టి షోలో. సో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి వచ్చిందండి. వెరీ గుడ్. ప్రసాద్ అని ఆయన ఒక ఇష్యూ అండి. ప్రసాద్ గారి ఇష్యూ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలిసిన విషయం కళ్యాణ్ గారు, మనం ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో వినుంటాం. లేట్ ఎందుకు, ఆయన పిలిచేద్దామండి. ప్రసాద్ గారు వచ్చేసేయండి ఒకసారి. ఒక్కసారి మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి. నా పేరు ప్రసాద్ మేడం. వైజాగ్లో ఉండేవాడిని. హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుదామనే ఆలోచనతో 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చాను. అందరిలాగే నేను కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశాను జాబ్ కోసం. రీసేల్ కార్ కంపెనీలో జాబ్ వచ్చింది మేడం. సంతోషం. శాలరీ 10,000. అది రీసేల్ అని పేరుకే కానీ మేడం, కార్ షోరూమ్ మాత్రం ఒక న్యూ కార్ షోరూమ్ అంత అందంగా తీర్చిదిద్ది ఉండను. ఆ అట్మాస్ఫియర్ అది నాకు నచ్చి జాయిన్ అయ్యాను మేడం. ఇంకోటి ఏంటంటే, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు ఎవ్రీ కారు నేను నా చేతుల ద్వారా అమ్మి పెడితే ఒక కార్ మీద 5,000 రూపీస్ కమిషన్ కూడా నాకు ఇస్తానని మాట ఇచ్చారు మేడం. ఫస్ట్ మంతే నేను 3 కార్స్ సేల్ చేశాను సార్. సంతోషం. అంటే 3 5s 15,000 ప్లస్ నా శాలరీ 25,000 వచ్చింది సార్. ఇవన్నీ ఏంటంటే ప్రీమియం లగ్జరీ కార్సా? బాగా లగ్జరీ ఉన్నవి తక్కువ ఉంటాయి, ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళవి ఉన్నాయి. 1 by 1 నేను ఎక్కువగా సేల్ చేయడం, నా కమిషన్ పెరగడం కూడా జరుగుతుంది. సంతోషం. ఆ వచ్చిన డబ్బులతో నేను చక్కగా నా కొలీగ్స్ ఒక 50 members వరకు ఉంటారండి ఆ షోరూంలో. మొత్తం బాయ్ నుంచి మొత్తం అందరు కూడా వాళ్ళకి స్వీట్స్ అవి పంచడం అవి చేయడం జరిగింది సార్. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు నాకు అనిపించట్లేదు సార్. ఉంటారులేండి, ఆ జాతి ఉంటూనే ఉంటుంది. అయితే అయినా సరే నేను నా దృష్టి మాత్రం నా కెరియర్ మీద పెట్టాను సార్. గుడ్. ఎవ్రీడే నేను ఎవరో ఒకరిని పరిచయం చేసుకోవాలి, కార్ అమ్మాలి, అదే నా యాటిట్యూడ్. ఇంకా నాకు వేరే వర్క్ లేదు. సో నేను డే బై డే చేస్తే ఆఫ్టర్ 6 months నేను 1 fine day నేను చూసుకుంటే ఆ మంత్లో 10 కార్స్ సేల్ చేశాను సార్. 10 into 5 50,000. అదే టైంలో మా బాస్ బిఫోర్ వీక్లోని నాకు శాలరీ కూడా హైక్ చేశారు సార్. 25,000 చేశారు. సో నేను 75,000 ఫస్ట్ టైం నా లైఫ్లో గెయిన్ చేసిన మంత్ సార్ అది. సూపర్. నమ్మబుద్ధి కూడా కావట్లేదు సార్. నాతో పాటు ఉండి అసలు లేనిపోయినవన్నీ బాస్ దాకా కొన్ని విషయాలు నా దగ్గర జరుగుతున్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి సార్. జస్ట్ అవి చూడడానికి చిన్నవే అనిపిస్తున్నాయి. నాకు ఈరోజు ఇంత పరిస్థితి అవుతుందని నేను అనుకోలేదు సార్. సో మీకు పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా మందో కొంతమందో ఎదురుకుంటే బాగానే మాట్లాడుతున్నారు సార్. వదిలేండి, మీరు కాకపోతే వేరే వాళ్ళ ద్వారా వెళ్ళింది కదా అక్కడ గుంపులోనే.
సార్ ఈ 50 మెంబర్స్లో నాకు పడని వాళ్ళు చాలామంది కనిపిస్తారు సార్. కానీ అందులో ఒక అమ్మాయి ఉన్నది సార్. నేనంటే చాలా ఇష్టపడుతున్నట్టు ఆమెను చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ వీళ్ళని చూస్తుంటేనే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. మన పక్కనే ఉంటున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆశ్రయం కంటే వెనకతలు గొంతలు తవ్వే వాళ్ళ గురించి ఎక్కువ ఆశ్చర్యం పడుతున్నారు మీరు, అంతే అవును సార్, నిజంగా సార్. సార్ కానీ రీసెంట్గా సార్ ఒక లగ్జరీ కార్ సార్, బెంజ్ కార్ మా షోరూమ్కి వచ్చింది సార్ రీసేల్కి. సార్ మీరు నమ్మితే నమ్మండి సార్, ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా వచ్చింది సార్. బికాజ్ వాళ్ళు ఇమీడియట్గా అబ్రాడ్ వెళ్ళిపోవడం వల్ల రీసేల్కి పెట్టారు. సో నేను ఇమీడియట్గా నా ఫోన్ తీసి మొత్తం అందరికీ మెసేజెస్ పెట్టాను సార్. ఎందుకంటే నేనంటే ఇష్టపడే కస్టమర్స్ కొంతమంది ఉన్నారు సార్. అందులో ఒక అతను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు సార్. ఇమీడియట్గా ఒక 1 అవర్లో వచ్చాడు, కార్ అంతా చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకొని టోకెన్ అడ్వాన్స్ ఏమన్నా ఇమ్మంటారా అని అడిగారు సార్. నేను మా బాస్ని అడిగితే 10 lakhs ఈవినింగ్ కల్లా పే చేస్తే వాళ్ళ పేరు మీదే ఉంటుంది అని చెప్పారు సార్. అటువంటి కార్ని అసలు దగ్గర నుంచి నేను చూడలేదు సార్. వాళ్ళు ఈవినింగ్ అడ్వాన్స్ కట్టారట సార్. ఆ నెక్స్ట్ డే డెలివరీ ఇవ్వాలి. అది ఎప్పటిలాగే ఆ రోజు కూడా నేను కార్ డెలివరీ ఇవ్వడానికని రెడీ అవుతున్నాను సార్. నేను టిఫిన్ చేస్తుండగా నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. మా ఆఫీస్లో ఆ ఎగ్జిక్యూటివ్ అమ్మాయి. ఎవరు మిమ్మల్ని లైక్ చేస్తున్న అమ్మాయి? అవును సార్, ఆ అమ్మాయి. నేను ఏంటి సార్ ఆ ఫోన్ కాల్? ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని తను ఒక విషయం చెప్పేసరికి నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు సార్. ఇమీడియట్గా నేను ఆఫీస్కి వెళ్ళానండి, షోరూమ్కి వెళ్ళి చూసి నా కార్ పొజిషన్ చూసేసరికి సార్ ఒక్కసారి నాకు గుండె పగిలినంత పని అయింది సార్. కారుని ఎవరో ఒక రాడ్డులతో చితక్కొట్టేశారు సార్. అయ్యయ్యో, ఎలా ఉందంటే ఆ కారు ఒక స్కెలటన్ లాగే అయిపోయింది సార్. నేను ఆల్రెడీ ఇప్పుడు దాకా అమ్మిన కార్ల పొజిషన్ బట్టి చెప్తున్నాను సార్. అది ఒక స్క్రాప్కి తప్పించి ఇంక దేనికి పనికి రాకుండా చేశారు సార్. నేను ఎన్నాళ్ళ నుంచో కంటున్న కళ, ఒక లగ్జరీ కార్ అమ్ముదామనే పెట్టుకున్న కళ కూడా ఆ రోజు అలా అవుతుందని అసలు నాకు మాటలు కూడా రావట్లేదు సార్ చెప్పడానికి. ఎంత కాస్ట్ ఉంటుందండి అది సుమారు? దాని వాల్యూ 60 lakhs మేడం, 60 lakhs. టోకెన్ అడ్వాన్స్ 10 lakhs 10 lakhs ఆల్రెడీ ఇచ్చేసారు సార్. ఎవరు చేసి ఉంటారు ప్రసాద్ గారు ఇంత దారుణం? అంటే ఏమో ఇంతకుముందు సార్. ఎప్పుడైనా జరిగిందా మీ షోరూమ్ లో ఇలాగా? అది చాలా ఎప్పుడు జరగలేదు సార్. బయట మీ కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారండి? బయట వేరే కంపెనీ వాళ్ళు అట్లా ఏదైనా ఆలోచించారా? అలాగే ఉన్నా సరే అక్కడికి వచ్చి కారు బద్దలు కొట్టవలసిన అవసరం వాళ్ళకి ఎలా అవుతుంది మేడం? నెక్స్ట్ మేడం ఇంకొకటి, నేను వచ్చిన వెంటనే సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేశాను మేడం. వాటి మీద ఇంచుమించు మాకు 4 కెమెరాస్ ఆ కార్ని కవర్ చేస్తాయి మేడం. వాటి 4 కెమెరాస్ మీద బ్లాక్ క్లాత్ కప్పు ఉన్నాయి సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు కెమెరాస్ మీద క్లాత్ వేసింది అన్నారు. ఎవరి మీద అనుమానం ఉందా? ఇప్పుడు కాంపిటీటర్స్ వచ్చే అవకాశం లేదంటున్నారు. అవును మేడం. ఎవరి మీద డౌట్ కానీ ఉండింది? మాతో పాటు పనిచేస్తున్న చెప్పాను కదా మేడం, ఒక 4 కొలీగ్స్ మాత్రం వాళ్ళ మీద మాత్రం నాకు చాలా ఇదిగా ఉంది మేడం, అనుమానం ఏంటి మేడం, కాన్ఫిడెంటే. ఇప్పుడు ఈ కార్ని చేయటం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, కార్ అయితే డెలివరీ వెళ్తే అడ్వాన్స్ 10 lakhs వెనక్కి ఇస్తారు. దీనివల్ల మీకు అంటే మీకు వచ్చేది ఆ 5,000 ఇన్సెంటివ్ మీకు రాకూడదనేనా వీళ్ళు చేశారు? లేదంటే మేనేజర్ దగ్గర మీరు మార్కులు కొట్టకూడదనా? సార్ ఇప్పుడు ఆ కారు బద్దలు కొట్టినట్టు ఎవరు కొట్టారో తెలియతే ప్రూఫ్ లేకపోతే మొత్తం దాని మీద ఉన్నదంతా నా మీద పడి నాకు అక్కడి నుంచి జాబ్ పోవడం కానీ. ఏముంది సార్ ఈ రోజుల్లో? సీసీటీవీలు కప్పారు, ఓకే, ఎవిడెన్స్లు అది పోలీసులు రాబట్టే విధంగా రాబడతారులేండి. బయట ఎవిడెన్స్లు దొరుకుతాయి, చుట్టుపక్కల షాపుల ఎవిడెన్స్లు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. పోలీసుల దగ్గర లేనటువంటి బ్రహ్మాస్త్రం ఉంటుంది. వీళ్ళు తెలివితేటలు ఉంటే వాళ్ళు తెలివి మీరిన వాళ్ళు అయి ఉంటారు. కానీ ఇన్సూరెన్స్ ఆబ్వియస్లీ ఇలాంటి కార్స్ కి ఇన్సూరెన్స్ సార్, ఇన్సూరెన్స్ ఆ థాట్ కూడా నాకు వచ్చింది సార్. ఇన్సూరెన్స్ మీకు ప్రూఫ్ ఉండాలి కదా సార్, ఏదైనా యాక్సిడెంట్ అయితేనే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. కాదు ప్రసాద్ గారు, కంప్లైంట్ ఇవ్వటం చేశారా? జరిగిందా? ఇమీడియట్గా వచ్చారు మేడం పోలీసులు. వాళ్ళు చేయవలసిందంతా చేశారు, చూశారు, నాకు అడిగారు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని. నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, చూస్తాము చేస్తాము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామని వెళ్ళారు మేడం. మరి మీ మేనేజర్ ఉంటారు కదండి, బాస్ కూడా ప్రూఫ్ లేకుండా ఇది నాకు సంబంధం లేదు, నీ ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి దీని రెస్పాన్సిబిలిటీ నీవే అని ఆయన కూడా వాళ్ళు ట్రై చేశారో అది జరుగుతుంది అతని లైఫ్ లో. అదే ఇప్పుడు ఏంటంటే ఏదైతే బాస్ కి ఇతనికి మధ్యన ఒక నెగిటివిటీ క్లియర్ చేయాలి, ఏదైతే ఎస్కలేషన్ ఉందో అది డిఫాల్ట్ అవ్వాలి, కింద పడాలి. ఎక్కడో చోట ఏ ఆధారం లేకుండా ఉంటది గురుగారు, చెప్పండి సార్. ఇప్పుడైతే మీకు ఒక విషయం చెప్పాలి సార్. నన్ను ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఉన్నది కదా సార్, ఆ అమ్మాయి ఫోన్లో చెప్పిన విషయం అయితే అదే సార్. ఆ అమ్మాయి ప్రత్యక్షంగా చూసిందట. ఎవరైతే నేను అనుమానిస్తున్నానో ఆ నలుగురే ఆ కార్ని బ్రేక్ చేశారట సార్. చూసింది మేడం, చూసి కానీ ఒక విషయం చెప్పింది సార్, ఇది మాత్రం నేను బయటకి చెప్పను, విట్నెస్ చెప్పను, అలా చెప్పినట్టయితే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పింది సార్.
సీసీటీవీ ఫుటేజ్ కూడా కప్పినటువంటి వాళ్ళు ఈ అమ్మాయి ఏ మూలను చూసింది, ఎలా చూసింది, లేదంటే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా ఈ అమ్మాయి విందా, సన్నివేశాన్ని చూసిందా, వాళ్ళు గుసగుసలు విందా? రైట్ సార్. ఆ రోజు ఆమె బర్త్డే అట్ సార్. రైట్. నన్ను కలవడానికని ఎర్లీగా తన ఇంట్లో చేసిన స్వీట్స్ పట్టుకొని వచ్చిందట సార్. అది కూడా తను చెప్పిన విషయమే. కారుని ఫుల్గా బ్రేక్ చేస్తూ ఎవరైతే నేను అనుమానంగా అనుకుంటున్నానో ఆ నలుగురే బ్రేక్ చేయడం తను చూసిందట సార్. ఆ విషయమే తను నాకు ఫోన్ చేసి చెప్పింది సార్. సో అమ్మాయి చూసింది. కానీ తను విట్నెస్ ఇవ్వడానికి రెడీగా లేదు. ఏమనైతే వాళ్ళు బెదిరించారనో తను సూసైడ్ చేసుకుంటారనో చెప్తుంది సార్. అమ్మాయి భయపడుతుంది. సో తన కళ్ళతో తను చూసింది, చూసిందని చెప్పింది మేడం. మరి ఇప్పుడు ఏం కావాలి మీకు? అంటే ఈ అమ్మాయి వచ్చి ఆ సాక్ష్యాధార అంటే ఒక సాక్ష్యం చెప్పాలా? ఈ నలుగురు వాళ్ళు అంతే కదా సార్. ఇప్పుడు పోలీసుల దగ్గరికి అయితే సాక్ష్యం కావాలి కదా సార్. ఆ అమ్మాయి కూడా ఎలాగో నేను ఇష్టపడుతుందని అంటుంది కాబట్టి కొంచెం మీరు ఏమన్నా ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడి ఇంటెన్సిటీ కావాలి ప్రసాద్ గారు. ఇప్పుడు ఏంటంటే ఎంత లోతుగా మీరు వెళ్ళారు దాన్ని బట్టి ఆ అమ్మాయిని మనం ప్రశ్నించి ముందుకు తీసుకొచ్చి అమ్మ ఒక సాక్ష్యం చెప్పు బంగారు తల్లి, అతని జీవితం బాగుపడదని చెప్పొచ్చు మనం. ఎంతవరకు వెళ్ళారు? మీ డెప్త్ ఎంత సార్? ఇప్పుడు దాకా అయితే అలా ఏం జరగలేదు సార్. లేదు. బట్ ఆ అమ్మాయి వైపు నుంచి మాత్రం 100% ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది సార్. లేదంటే మీకు ఫోనే చేయదుగా. అదే సార్ నేను కావాలనుకుంటుంది అమ్మాయి. నేను అనుకుంటుంది కూడా అదే సార్. కానీ ఎక్కడో మూల ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుందని మాత్రం తప్పకుండా నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక డైరెక్షన్లో మేము వెళ్ళాం. ఒక డైరెక్షన్లో మేము వెళ్తే కనుక ఆ అమ్మాయి వర్జన్ కూడా మనం విందాం. మనం ఏంటంటే అమ్మ ఇది ప్రేమ, అమ్మ ఇది జీవితం, అమ్మ అతని జీవితాన్ని నువ్వే కాపాడాలంటే నా జీవితాన్ని ఎవరు కాపాడతాడండి బాబా అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇదంతా అమ్మాయితో ఫోన్ మాట్లాడే ముందు ఏంటంటే ఎన్ని జీవితాలు కాపాడి ఎన్ని కథలకి ఒక సుఖాంతమైనటువంటి కథను మేము ఇచ్చినా కూడా, ఒక ఎండింగ్ ఇచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా బయలాటరల్గా ఓన్లీ ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి బాధితుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆలోచించాం. అటువైపు మాట్లాడేటటువంటి వ్యక్తిని కూడా ఆవిడ కూడా విక్టిమా, ఆవిడ కూడా బాధితురాలు అనేటటువంటి అంశంతోనే ముందుకెళ్ళటం వల్ల ఈరోజు ఈ అందమైన జీవితం అనే కార్యక్రమం అంత సక్సెస్ఫుల్ అయ్యింది. ఎంతో మందికి జీవితాలకి మేము ప్రాణాలు పోసిన వాళ్ళం అయ్యాం. సో కాబట్టి ఏంటంటే వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఆ అమ్మాయి వర్జన్ మనం విందాం, దాన్ని బట్టి మీకు సొల్యూషన్ దొరుకుతుందిలే చూద్దాం. ప్రసాద్ గారు కాల్ చేస్తారు ఒకసారి. చేస్తాను మేడం, నేను కూడా మీకు అదే చెప్తున్నాను. ఎందుకంటే తన వెర్షన్ కూడా మీరు వింటే మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది మేడం. హలో హలో వేద, ప్రసాద్ గారు, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఆఫీస్ లో ఉన్నానండి. ఇంకెవరైనా వచ్చారా? పోలీసులు అని ఎవరన్నా వచ్చారండి. వచ్చి చూసి ఎంక్వైరీ చేసి వెళ్తూ ఉన్నారు. మీరు ఆఫీస్కి రాలేదండి? కార్ టెన్షన్లో ఉన్నాను వేద. ఇప్పుడైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఒకసారి నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం ఏమన్నా చెప్పచ్చు కదా? ప్రసాద్ గారు ఒక 2 minutes అండి, నేను ఆఫీస్ లో ఉన్నాను. ఓకే పైకి వచ్చి మాట్లాడతాను. టెర్రస్ పైకి వెళ్తాను. ఒక 2 minutes. ప్రసాద్ గారు, కొంచెం నేను చెప్పేది పూర్తిగా వినవా? చెప్పండి ప్రసాద్ గారు. నేను ఈ టెన్షన్లోంచి పడే మార్గం నాకేమీ తోచక మన సుమన్ టీవీ వాళ్ళది అందమైన జీవితం అనే కార్యక్రమం జరుగుతుంది. నేను వాళ్ళకి వాట్సాప్ చేసి ప్రస్తుతం వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గరే ఉన్నాను. ఏంటండి, నేనేదో మిమ్మల్ని లవ్ చేసి ఫీల్ అయ్యి నేను మీకు చెప్తే మీరు ఇలా అందరి ముందు వెళ్ళి నన్ను మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడగలనండి? వీళ్ళు కౌన్సిలర్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అమ్మ వేద, కాదండి, అలా కాదండి, నేను చెప్పేది వినండి ప్రసాద్ గారు. రెస్పాన్స్ న్యాచురల్. సారీ అమ్మా, నీ ప్రైవేట్ ఇష్యూ ఇక్కడ పబ్లిక్ అవుతుందో పంచాయతీ పెట్టామని దయచేసి అనుకోవద్దమ్మా. ఇదేంటంటే ఇప్పుడు అతను మాట్లాడచ్చమ్మా. నేను మాట్లాడచ్చా? నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అందమైన జీవితం నుంచి. సార్ చెప్పండి. థ్యాంక్స్ అమ్మ, ఓపెన్ హార్ట్గా అలా ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. నిన్ను సర్ప్రైజ్ చేయడం అనేది తప్పే, కానీ ఏంటంటే ఇప్పుడు అతను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ వస్తుందో లేనటువంటి ఆ కార్ని డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళు. దానికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే కనుక మీరు ఇష్టపూర్వకంగా వచ్చి అతను ప్రపోజ్ చేశారో, అతను ప్రేమిస్తున్నారు అనేటటువంటి అంశం కూడా చెప్పాడు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే కనుక ఎవరైతే కనుక అతిగా చాలా భారీ ఎత్తున ప్రేమించేటటువంటి వ్యక్తికే ఆ దొంగలు ఎవరు అనేటటువంటిది కూడా తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారనే సందిగ్ధ పరిస్థితిలో అతను ఇక్కడికి వచ్చి కూర్చోవటం వల్ల వెంటనే ఏంటంటే అతను ఎక్సైట్మెంట్ లో మీకు ఫోన్ చేయడం జరిగింది. మేము కూడా ఎక్కువ వివరాలు చెప్పకుండా, మీకు అభ్యంతరం లేదు, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే మేము మాట్లాడతామమ్మా, లేదంటే తర్వాత అన్నా మాట్లాడతాం. లేదండి, మాట్లాడతానండి. యాక్చువల్లీ నేను తనని మా ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత తన వర్క్ సిన్సియారిటీ అవన్నీ చూసి, కస్టమర్ తో మాట్లాడే పద్ధతి చూసి చాలా ఇంప్రెస్ అయ్యానండి. నేననే కాదు, ఇక్కడ ఉన్న నా కొలీగ్స్ అందరూ కూడా ప్రసాద్ గారిని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. అలా నేను ఇంప్రెస్ అయిపోయి తనకి నేను ఒక రోజు ప్రపోజ్ చేశానండి. తను రిజెక్ట్ చేశాడు.
ఈ టైంలో సడన్ గా నేను తన మీద ఉన్న లవ్ తోని తనకి ఆ రోజు ఆ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే కళ్ళారా చూసి ఏం చేయాలని అర్థం కాక వాష్రూమ్ లోకి వెళ్ళి కాల్ చేసి ప్రసాద్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. నేను అప్పుడే చెప్పాను, ఈ విషయం నువ్వెవరికైనా చెప్తే నన్ను వాళ్ళు చంపేస్తా అన్నారు, నా ఫ్యామిలీని కూడా బ్రతికేమనివ్వరు, ఏం చేయాలని కూడా అర్థం కాదు ప్రసాద్ గారు, ఈ విషయం ఇంకెక్కడ కూడా చెప్పొద్దు అని కూడా నేను దానికి చెప్పాను. డిస్కస్ చేయలేదండి వేద గారు ఆయన కూడా ఎక్కడ చేయలేదు, కానీ ఆయనకి ఎక్కడ ఏం చేయాలో పాలుపోక మా దాకా వచ్చారండి. ఇది మీరు అతను ఇష్టపడి అతనికి చెప్పడం అనేది ఎంతకాలం అయింది? 4 months అయింది సార్. 4 months అయింది. 4 months నుంచి అతని దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా మీకు? లేదు సార్, ఏ రోజు కూడా నన్ను పట్టించుకోలేదు. కనీసం నేను తన వైపు ఆలోచిస్తున్నానని కూడా తను నా గురించి ఆలోచించలేదు. ఏ ఒక్క రోజు కూడా తను నాకు ప్రపోజ్ చేసిందన్న ఫీల్ తో కూడా నన్ను చూడలేదు. మరి ఏమనిపిస్తుందమ్మా ఆ అంశం గురించి నాకు చెప్పండి. మీరు వచ్చి బయటకు సాక్ష్యాల గురించి చెప్తారు లేదనేది వేరే విషయం. మరి దానివల్ల మీకు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది లోపల, మీరు ఏమనుకుంటున్నారు? అంటే సార్, ఇన్ని రోజుల్లో నేను తన గురించి చాలా వెయిట్ చేశాను సార్. ఎప్పుడన్నా కనీసం ఒక్కసారైనా వేదాను అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం అని కూడా ఏ రోజు చెప్పలేదు. కాకపోతే నేను మనస్ఫూర్తిగా ఈ క్షణం కూడా నాకు ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అండి. సూపర్. సో యు లవ్ హిమ్. ఎలా అంటే సార్, నేను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. సో అంత ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు నన్ను అంతలా బెదిరించినా కూడా, చంపేస్తా అన్నా కూడా నేను వెళ్ళి ప్రసాద్ గారికి ఇన్ఫార్మ్ చేశాను, ఇది జరిగింది సిచ్యువేషన్ అని చెప్పి. వేద గారు ఏమని బెదిరించారు? వాళ్ళు నన్ను కత్తితో బెదిరించి, నువ్వు కనుక ఈ విషయం బయటకు చెప్పితే నిన్ను నీ ఫ్యామిలీని ఎవరిని ఉంచము, నీకు అదే చివరి రోజు అవుతుంది అని చెప్పి నన్ను బెదిరించారు మేడం. నువ్వు ఆ రోజు చూసింది నాకే ఎందుకు చెప్పాలనిపించింది చెప్పు నీకు? అంటే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను కాబట్టి మీకే చెప్పాలి. మరి అంత ఇష్టపడిన వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు కనీసం ఆ సమస్యలో నుంచి చిన్న హెల్ప్ చేయాలని నీకు అనిపించట్లేదా? ప్రసాద్ గారు, నో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది కరెక్ట్ కాదండి. ఈ బార్గెనింగ్, ఈ బిజినెస్లు చేయొద్దు మనం. ఏంటి ప్రేమించింది ఆ అమ్మాయి, ప్రేమించినందుకు మీరేం చేశారు? 4 నెలలు బట్టి మీరు నానబెట్టి ఉంచారు. ఓకే, మీరు ఎంత ప్రేమించుకున్నా కూడా, ఎంత ఒకరికొకరికి ఇచ్చుకున్నా కూడా, ఈ రోజు ఆ అమ్మాయి ప్రాణాన్ని పణంగా పెట్టుకుని ఇప్పుడు బయటకు వచ్చి సాక్ష్యాధారం చెప్తే కనుక అక్కడే కత్తి చూపెట్టిన వాళ్ళు రేపొద్దున బయట పడవరా, గన్నుతో కాల్చరా? మిమ్మల్ని ప్రేమించానని చెప్పినందుకు నువ్వు సాక్ష్యం చెప్పండి, అది ఎంతవరకు కరెక్ట్ ప్రసాద్ గారు? మీ 60 లక్షల కారు నేను తక్కువ చేయట్లేదు, అది మీ ఉద్యోగం, మీ కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలం నేను అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీ 4 శత్రువుల్ని ఈ రోజు ఆ అమ్మాయి తన శత్రువుల కింద తయారు చేసుకోవటం అనేటువంటిది ఎంతవరకు సబబు? కేవలం ప్రేమించింది అనేటటువంటి. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు ప్రసాద్ గారు, ఆ అమ్మాయి మీరు ప్రపోజ్ చేయనటువంటి అమ్మాయి అయితే కనుక మీరు ఈ రోజు ఇక్కడ కూర్చుని ఉండేవారా? 4 నెలలు బట్టి గాఢంగా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ప్రతి క్షణం మీ వైపు కళ్ళ పెట్టి చూపెడుతుంది. ఆ అమ్మాయి ఇండికేషన్స్ అన్ని కూడా మీరు కొట్టిపారేస్తున్నారు. ఆ అమ్మాయికి ఒక సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఆ ప్రేమ, ఆ గుండె ధైర్యం వల్ల ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీ మీద నేను కఠినంగా మాట్లాడుతున్నాను అనకండి. నన్ను హెల్ప్ చేయి వేదా అని మీరు ఇలా అడగండి. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఎస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు బయటకు వచ్చి నా తరపున మాట్లాడు అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ బిజినెస్. కాదు, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పేవే అనుకో, పిచ్చి ప్రశ్న నేను అడుగుతుంది కానీ అడగడానికి తప్పదు. వచ్చి చెప్తే ఏమవుతుందమ్మా? ఏం జరుగుతుంది? నిజంగా వాళ్ళు అన్నంత పని చేస్తారా? నా ఫ్యామిలీని నన్ను చంపేస్తానని బెదిరించారు సార్ వాళ్ళు ఎంత ప్లాన్గా వచ్చారు చూసారా? రెక్కి నిర్వహించి ఎన్ని కెమెరాలు ఉందో చూసుకుని వాటి మీద నల్లగొడ్డలు కప్పాలి, ఎవరు చూడనటువంటి సమయంలో రావటం. ఓకే కళ్యాణ్ గారు, మన చుట్టూ ఒక యంత్రాంగం లేదంటారా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కెమెరాస్ మూసేసి కనిపించిన వాళ్ళని బెదిరించేసి మేము చంపేస్తామనేసి అంటే మనం పోలీసుల హెల్ప్ తీసుకోలేమా? మన దాకా వచ్చారు కాబట్టి. తర్వాత నా పరిస్థితి మేడం, నాకు జాబ్ ఉంటుందా మేడం? నా ఫ్యామిలీని అంతా నేను ఎలా లీడ్ చేసుకోవాలండి? ఎందుకు మేము ప్రత్యేకంగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే కనుక ఈ పర్టికులర్ అంశం ఒకటి, ప్రసాద్ది కూడా చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితి, మీది కూడా చాలా భయంకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ 2 అంశాలు ఇక్కడ ప్రధానంగా ముడిపడినాయి. ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అనేటటువంటి అంచనా వేయటం గురించి మేము లేదు. సానుకూలంగా ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒక కంక్లూజన్ తీసుకొద్దామని చెప్పి ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చుని తన బాధను విలపించుకున్నటువంటి ప్రసాద్కి మేము ఒట్టి చేత్తో పంపించేటటువంటి ఉద్దేశం కాదు. కానీ అట్ ద సేమ్ టైం నీకు ప్రాబ్లం లేకుండా నువ్వు ముందుకు వచ్చి ఏమైనా చేయగలవా అనేటటువంటి ఆలోచన, దాని గురించి ఒక్క నిమిషం మనం ఆలోచించుకుని మేము నీకు ఏదైనా ఒక పరిష్కారం చెప్తే కనుక అమ్మ ఈ విధంగా చెయ్యమ్మా, అప్పుడు నువ్వు స్మూత్గా ముందుకెళ్ళొచ్చు, అతనికి హ్యాపీగా అవుతాడు అని చెప్పడానికి మేము చెప్పే ముందు అసలు నువ్వు ఎంతవరకు ముందుకు రావడానికి రెడీగా ఉన్నావు అన్నది నువ్వు మాకు చెప్పాలమ్మా. కాదు వేద, మీరు కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి మీరు ఒక్క మాట చెప్పారంటే అతని జీవితం, అతని లైఫ్ నిలబడుతుందండి. ఒక్కసారి ఆలోచించండి మేడం. చెప్పండి. నేను ముందుకు వచ్చి తన జీవితం నిలబడుతుంది అని చెప్పారు.
మరి నా జీవితం గురించి తను ఎన్ని రోజులు ఆలోచించలేదు కదా మేడం. ఇది ఎక్కడ న్యాయం మేడం? సో అతను ఐ లవ్ యూ చెప్పడంలో డిలే చేశాడు కాబట్టి ఈ రోజు మీరు వెనకడిగేసి ఆలోచిస్తున్నారా? అలా అలా తిరిగిపోతుంది కదంతా కూడా. అంటే సార్, నేను ప్రాణంగా ప్రేమించాను అని ఇన్ని రోజుల నుంచి చెప్తే ఏ ఒక్క రోజు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా, ఒక బాధితుడి స్థానంలో ఉండేటువంటి మనిషికి హెల్ప్ చేయటం చేయకపోవటం గురించి మాట్లాడుతున్నావు? ఈ రెండిట్లకి ఎందుకు ముడి పెడుతున్నారు మీరు? నేను ప్రేమించాను కాబట్టి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాను అంటున్నాను సార్. నేను అనట్లేదు. నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను సార్. ఆ హెల్ప్ చివరి వరకు వెళ్ళాలి. నిజంగా నువ్వు ప్రేమించుకోవటం గురించి హెల్ప్ చేయాలి. ఏమంటే ఆ 4 పేర్లు అతను చెప్పానంటే అతను సావేదో అతను సావమన్నాడు అంటే కనుక నువ్వేం చిన్నపిల్లవు కాదు. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఏకైక సాక్ష్యాధారం నువ్వైనప్పుడు నిజంగా నువ్వు అక్కడి వరకు వెళ్ళింది, చివరి వరకు వెళ్ళి ఆ 4 పేర్లు పోలీస్ స్టేషన్లో చెప్పాలి. పోలీసులని నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, అతనికి ఎంత అయితే రిస్క్ ఉందో నాకు అంతే రిస్క్ ఉందని చెప్పి వాళ్ళని శిక్షించేటటువంటి పరిస్థితి వరకు తీసుకెళ్ళాలి. మీరు ఇప్పుడు అలా మాట్లాడట్లేదు. మేడం మీరు వచ్చి ముందుకు వచ్చి చెప్పమంటున్నారు, నేను దానికి రెడీయే. మరి 4 నెలల వరకు నా ప్రేమను ఎందుకు నాంచాడో ఆ మహానుభావుని అడగండి అని మీరు చెప్తున్నారు. అసలు దానికి దీనికి ముడేంటమ్మా? ఈ రోజు ఏంటంటే మీరు అతన్ని ప్రేమిస్తున్నారు, అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేటటువంటిది ఎజెండా నెంబర్ 2, నాట్ ఎజెండా నెంబర్ 1. ఎగ్జాక్ట్లీ. ఎజెండా నెంబర్ 1 ఏంటంటే మీ కళ్ళెదురుగుంటా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి, చిన్న వయసు నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి, సిన్సియర్గా ఆనెస్ట్గా కష్టపడినటువంటి వ్యక్తి, తన కష్టాన్ని నమ్ముకుని కష్టపడినటువంటి వ్యక్తినికి 4 దొంగలు మోసం చేసి అతనికి వెన్నుపోటు చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఒక మానవత్వ హృదయంతో మీ కడుపు రగిలిపోయి పోలీస్ ప్రొటెక్షన్ మీకు తీసుకుంటూ అతన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేద్దామా లేదా అది చెప్పండి. అంతే. చాలా కరెక్ట్గా అడిగారండి, సూటిగా. అంతే. ఇంకా సరే సార్, నా ప్రాణాలకు తెగించి నా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి నేను ప్రసాద్ గారి కోసం వచ్చి నిజం చెప్తాను సార్. అమ్మ ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు. మీడియా పరంగా మేము హెల్ప్ చేస్తాం, మేము అడ్డుగా నిలబడతాము. జయ గారు ఉన్నారు, మాకుండే పేరు పలుకుబడి మాకుండే ఇన్ఫ్లుయెన్స్ మాకు ఉంది, మేము మాట్లాడతాము. పోలీసులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే అతని ప్రాణాలు మీ ప్రాణాలు కాపాడటానికి ఎవరు రెడీగా ఉంటారు. ఇక 2 ఇష్యూస్ అమ్మ. ఒకటి ఏంటంటే కనుక మీరిద్దరూ ప్రేమించుకుంటారా, తర్వాత మీరు కలిసి ప్రయాణం చేస్తారా, విడిపోతారా, ఏమనుకుంటారా అనేటటువంటి అది మీ ఇష్టానికి వదిలేస్తారు. ఆ ఎజెండా అనేది ఈ రోజు మనం ఇక్కడ పబ్లిక్ గా డిస్కస్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ అనేటటువంటిది ఇద్దరిలోని ఆవిర్భవించవలసినటువంటి అవసరం ఉంది. అతని కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఇప్పుడు మెంటలీ ఆ అంశంలో డిస్టర్బ్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఉద్యోగాన్ని తీసి పక్కన పెట్టండి అమ్మా, ఈ ఉద్యోగం కాపాడతారా అతను కాపాడతారని. వీళ్ళు ఎవరైతే ఉన్నారో రేపొద్దున ప్రసాద్కు చేయొచ్చు, ఎక్స్కు చేయొచ్చు, వైకి చేయొచ్చు. ఈ ఎక్స్ వైకి చేసేటటువంటి క్రమంలో ఎవరో బయట వ్యక్తి చూస్తే కనుక అదే వాళ్ళ మీద కూడా కత్తో కటారో పట్టుకుని వెళ్ళి వాళ్ళ మీద కూడా దాడి చేసేటటువంటి అవకాశం. ఇక్కడ ఇటువంటి క్రిమినల్స్ని పట్టివ్వటం అనేటటువంటి బాధ్యత మీకెంతుందో మాకు కూడా అంతే ఉంది. కాబట్టి ఈరోజు మీకు పూర్తి స్థాయి సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ కదమ్మా. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నంతసేపు ఒక మనిషికి ఎదగటానికే భయం వేస్తుంది, ఒక మనిషి ప్రేమించడానికి భయం వేస్తుంది, ఒక మనిషి బయటకు వచ్చి నిజం చెప్పడానికి భయం వేస్తుంది. కాబట్టి మనం అందరం పిరుగుబందల్లాగా నెత్తి మీద గొడ్డలు వేసుకుని కూర్చోవద్దు మనం. కాబట్టి ఈరోజు ఒక బంగారమైనటువంటి అవకాశం వచ్చింది. ఏంటి ఆ బంగారు అవకాశం అంటే, ఈరోజు ప్రసాద్ నువ్వు ఎందుకు వచ్చి పబ్లిక్ చేస్తున్నావు, మన ఇద్దరు 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవచ్చు అంటే 4 గోళ్ల మధ్య తెగేది కాదమ్మా. ప్రసాద్ ఇలా ఈరోజు ఇక్కడ చెప్పడం వల్ల అందమైన జీవితం సుమన్ టీవీ ప్రసాద్ తరపునే కాదు నీ తరపున కూడా ముందుకు నిలబడి ప్రయాణం చేయడానికి రెడీగా ఉంది అనేటటువంటి దానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడింది. అర్థమవుతుంది కదమ్మా? సో నువ్వు పూర్తిగా ధైర్యంతో రా. మీ లొకేషన్, మీ ప్లేస్, మీ ఫోన్ నెంబర్ మొత్తం వివరాలు జయ మేడం గారికి ఇవ్వండి. మేమంతా నీతో పాటు జర్నీ చేసి ఇది అంతా కూడా ఒక మంచి కంక్లూజన్ వచ్చేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఫర్దర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇదివరకు లాగా అంత బహిర్గతం చేయట్లేదండి. పోలీసు యంత్రం కూడా ఏది గోప్యంగా ఉంచాలో అది గోప్యంగా ఉంచటం, అంటే చెప్పిన వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చేసి మీ ఫేసులు చూపించేసి అట్లాంటి కార్యక్రమాలు ఏం జరగట్లేదండి. ధైర్యంగా ముందుకు రావాల్సిన సిచ్యువేషన్ ఇది మనమందరం కూడా. ప్రసాద్ గారు, వేద చాలా థ్యాంక్స్ వేద. ఐ లవ్ యూ వేద. థ్యాంక్ గాడ్. అమ్మా ఈ లవ్ యూ ఎన్ని రోజులు వెయిట్ చేసింది ఇప్పుడు చెప్తున్నారు ప్రసాద్ గారు. ప్లీజ్ వేద ప్లీజ్, నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా నా సమస్య నుంచి సార్తో పాటు నువ్వు కూడా నన్ను బయటికి తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ వేద, ఐ లవ్ యూ.
థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అమ్మ అతను ఎంత సిన్సియర్గా జెన్యున్గా చెప్తున్నాడు అనేది మా కళ్ళతో మేము చూస్తున్నాం అమ్మా. నువ్వు ఏది కూడా ఇది నేను చెప్తాను అని ఒప్పుకున్నందుకు ప్రసాద్ గారు ముందుకు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడని దయచేసి మీరు అనుకోవద్దు. అతను ఏంటంటే ఇప్పటి వరకు కెరియర్ ఓరియంటేషను, బరువు, బాధ్యత, సంపాదన తప్ప ఇంకొక ఆలోచన లేదు. కాబట్టి మీ ప్రేమ కూడా చాలా బలంగా గాఢంగా ఉంటారు. మీరు తొందరలోనే ఒకటవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లికి మేము కూడా పెద్దలుగా రావాలి. థ్యాంక్ యూ సార్. రైట్ వేద, మీరేం కంగారు పడకండి, ఫర్దర్ గా ఏం చేద్దాం అనేది మనం మాట్లాడుకుందాం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. All the థ్యాంక్ best. యూ సో మచ్. థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. రైట్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. గుడ్ లక్. ధైర్యంగా ఉండండి.